ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏంటో నేర్చుకుంటున్నాం. అందుకనే నేను వాళ్ళు ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది. మీకు రెగ్యులర్ గా స్కూల్ డ్రెస్ తోటి ఉంటాయా నేను? ఓకే, ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపెడదామని వేసుకొని వచ్చినా నేను. ఓకే, కనబడుతుందా? నా డ్రెస్ లో కనబడుతుందా? ఏం కనబడుతుంది? ఓకే, ఏం కనబడుతుంది? ఇప్పుడు చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ హార్ట్ కనబడుతుంది, లంగ్స్ కనబడుతుంది, ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టైన్స్ కనబడుతుంది, ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది. మీకు చూద్దాం, బ్యాక్ కూడా కొన్ని కనబడుతుంది. ఓకే, ఓకే ఓకేనా? భయపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుందాం. అందరం తెలుసుకోవడం కోసం మీకు తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మీరు నేర్చుకుంటే చాలా విషయాలు, మినరల్ సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పని చేయడం వల్లనే మనకు ఏమవుతుంది, మనం బతికున్నాం. ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా? అది దానికదే కొట్టుకుంటది, దానికదే కొట్టుకుంటది. మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా? కొట్టుకోదా? లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి, మనకు చెప్తే అవేమన్నా. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతటా అవే పని చేస్తాయి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం, లోపల గాలి తీసుకుంటాం అంతే. ఓకే, రైట్ రైట్ నాన్న. సో ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది? ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది, చూడండి కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి. ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది, మీరు ఇటు చూడండి. ఓకే, మజిల్ ఎట్లా కనబడుతుంది? వైట్ కలర్ కనబడుతుంది. ఇక్కడ కట్ అయి ఉంటే లోపల మౌత్ ఎట్లుంటుంది చూడండి,